వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. మచిలీపట్నంలో విషాద ఘటన ఒకటి చోటు చేసుకుంది. వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో మృతి చెందిన సర్కిల్పేటకు చెందినటువంటి గిల్లి జయలక్ష్మి మృతదేహం స్వస్థలానికి చేరుకుంది. జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా మచిలీపట్నానికి మృతదేహాన్ని తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. జయలక్ష్మి మృతిపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలోని ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మేడ్చల్లో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశాకు చెందిన అలోక్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన సోహైల్ అనే వ్యక్తి ద్వారా గంజాయిని తెప్పించి విక్రయిస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సోహైల్ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి శ్రీ స్వయంభూ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో పూజలు హోమాలు నిర్వహించారు. మాసబ్ ట్యాంక్ ఎన్ఎండిసి వద్ద గుర్తు తెలియని ఒక వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వెంటనే మెహదీపట్నం పోలీసులను సంప్రదించాలని పోలీసులు తెలిపారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న అన్ని రకాల బిల్లులను తక్షణమే విడుదల చేయాలన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరులో నిర్వహించిన ప్రభుత్వ అవగాహన కార్యక్రమం వివాదానికి దారితీసింది. ఆహ్వాన ఫ్లెక్సీల్లో స్థానిక దళిత సర్పంచ్ ఫోటో లేకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. తాండూరు గ్రామ సర్పంచ్ ముడిమడుగుల సురేష్ ప్రోటోకాల్ ప్రకారం తన ఫోటో ఉండాల్సిండగా కావాలని తొలగించారని ఆరోపించారు. నాయకులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ధర్మపురిలో పుష్కర ఏర్పాట్లను మంత్రి అడ్లూరు లక్ష్మణ్, దేవాదాయ కమిషనర్, జిల్లా కలెక్టర్తో కలిసి పరిశీలించారు. 2027 గోదావరి పుష్కరాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి తెలిపారు. బాసర్ నుంచి భద్రాచలం వరకు ప్రధాన ఆలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ అభివృద్ధికి నిధుల సమీకరణపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జూ అభివృద్ధికి నిధుల కొరత ప్రధాన సమస్యగా ఉందని పేర్కొన్న ఆయన పరిశ్రమలు, బ్యాంకులు సిఎస్ఆర్ నిధులతో పాటు ఎంపీలు, రాజ్యసభ సభ్యుల గ్రాంట్ల ద్వారా నిధులు సమీకరించాలని సూచించారు. వన్యప్రాణుల సంరక్షణ కమిటీ సభ్యులతో కలిసి విశాఖ జూను సందర్శించిన అయ్యన్న ప్రస్తుతం జూలో 82% సిబ్బంది కొరత ఉందని తెలిపారు. జగిత్యాల బీసీ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న భోజనం, అలాగే నాణ్యత, మౌలిక వస్తువులు, ఆరోగ్య సేవలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వంటశాల, అలాగే స్టోర్ రూమ్లను తనిఖీ చేసిన ఎమ్మెల్యే విద్యార్థులకు అందిస్తున్న మెను, ఆహార నాణ్యతపై వివరాలను తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన ఆయన భోజన సమయంలో ఎలాంటి రాజ్యం ఉండకూడదని అధికారులను ఆదేశించారు. జగిత్యాలలోని కలెక్టరేట్ ఎదుట టపాస్ జిల్లా శాఖ చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసనకు బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సంఘీభావం తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న విధానాలకు పొంతన లేదని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా ఎన్నారం గ్రామ 5వ వార్డు ప్రజలు తమ ప్రాథమిక సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ను ఆశ్రయించారు. సంబంధిత అధికారులకు లిఖితపూర్వక వినతిపత్రం సమర్పించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. వార్డు పరిధిలో చాలా కాలంగా తీవ్రమైన తాగునీటి సమస్య నెలకొందని, వీధి లైట్లు లేక రాత్రి వేళల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఆర్ఎస్ఎస్ గురు పూజోత్సవం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గాగిళ్లాపురంలో సంఘ కార్యక్రమం జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ తంగిళ్ల రామకృష్ణారెడ్డి స్థానిక స్వయం సేవకులపై దాడికి పాల్పడ్డారని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. సంఘ కార్యక్రమాలు నిర్వహిస్తే చంపేస్తామని బెదిరించడంతో పాటు అసభ్య పదజాలంతో దుర్భాషలాడినట్లు వాళ్ళు చెబుతున్నారు.
పెద్దపల్లి జిల్లాలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై రవాణా శాఖ అధికారులు పదం మోపారు. ప్రమాదాలకు కారణమవుతున్న ఓవర్లోడ్ వాహనాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి శివార్లోని కరీంనగర్ రాయపట్నం ప్రధాన రహదారిపై నిర్వహించిన మెరుపు తనిఖీల్లో అధిక లోడుతో వెళుతున్న 4 మొరన్ టిప్పర్లను అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూల్స్తో పోటీపడే స్థాయికి ఎదుగుతున్నాయని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రసూల్పురాలోని గన్ బజార్ ప్రభుత్వ పాఠశాలలో 40 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈ నెల 17న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సాగునీటి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పమని హెచ్చరించారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అధికారులతో కలిసి సాగునీటి పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊతం ఇచ్చింది. 20 కోట్ల వ్యయంతో ఒకే ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో పాఠశాల, కళాశాల భవన సముదాయాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేశారు. ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీటీ ప్రిన్సిపాల్ తమకు వద్దంటూ విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు. ప్రతిరోజు పీటీ తమను శారీరకంగా వేధిస్తూ కొడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రశ్నిస్తే ప్రిన్సిపల్ టీసీలు ఇస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను అధికారులు వెంటనే పట్టించుకుని పీటీ ప్రిన్సిపాల్పై తగిన చర్యలు తీసుకోవాలని వాళ్ళంతా డిమాండ్ చేశారు. ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో 2వ నిందితుడు మహబూబ్ అలం ఖాన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఈ విషయాన్ని మృతుడి కుమారుడు న్యాయవాది ఫర్హాన్ వెల్లడించాడు. నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, అందుకే కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేసిందన్నారు. అమరావతి నుంచి మంత్రి పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం దేశంలోనే ఆదర్శవంతమైన పాలనకు శ్రీకారం చుట్టిందని అన్నారు. సీఎం సూచనలతో ప్రతి నెల ఆర్థిక నివేదికలు సిద్ధం చేస్తూ ఆదాయం వ్యయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్టీజీస్, ఏఐ సాంకేతికతతో ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే విధంగా పరిపాలన సాగుతోందని చెప్పారు. గత ప్రభుత్వం వదిలిన సమస్యలను జీరో పెండెన్సీ లక్ష్యంతో పరిష్కరిస్తున్నామన్నారు. అనంతపురం జిల్లా ముదిగల్లులో పట్టపగలే ఎలుగుబంట్లు సంచరిస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ సమీపంలోని కొండలు, పొదల ప్రాంతాల నుంచి ప్రతిరోజు మున్సిపాలిటీ పరిధిలోకి వస్తున్న ఎలుగుబంట్లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లోనే కాకుండా మధ్యాహ్న సమయంలో కూడా ఎలుగుబంట్లు కనిపిస్తుండటంతో మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో చాకచక్యంగా జరిగిన బంగారం చోరీ ఘటన కలకలం రేపుతోంది. ఓ మహిళ చేతి సంచిని కత్తిరించిన గుర్తు తెలియని దుండగులు అందులో ఉన్న 3 తులాల బంగారు ఆభరణాలను అపహరించి పరారయ్యారు. ఇక పర్వతగిరి మండలానికి చెందినటువంటి నీలా అనే మహిళ నర్సంపేట పట్టణంలో కెనరా బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకున్నారు. అనంతరం ఆ బంగారు ఆభరణాలను చేతి సంచిలో పెట్టుకుని బ్యాంకు నుంచి బయటకు వచ్చారు. అయితే ఆమెను గమనిస్తున్న దుండగులు అదును చూసి బ్యాగును కత్తిరించి అందులో ఉన్న సుమారు 3 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు.